మీరు సంపద కోసం ప్రార్థిస్తున్నారా? మీ జీవితంలో డబ్బు వచ్చినా మనశ్శాంతి లేకపోతే అది నిజమైన ఐశ్వర్యమా? మరి ధనం, ధర్మం, జ్ఞానం, శాంతి ఈ నాలుగు ఒకేసారి లభించే మార్గం ఉందా? ఎస్, ఉంది. ఈ రోజు నేను మీతో పంచుకోబోతున్నది ఈశావాస్య ఉపనిషత్తు యొక్క మహాజ్ఞానం అండ్ కుబేర మంత్ర సాధన కలయిక. ఈ సాధనను 40 రోజుల పాటు భక్తితో చేస్తే మీ ఆలోచనల్లో, భావాల్లో, జీవిత దృక్పథంలో గొప్ప మార్పు ప్రారంభమవుతుంది. నమస్కారం, మీరు చూస్తున్నారు అరుణ్ గిక్స్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నది ఓం ఈశావాస్య మిదం సర్వం అనే ఉపనిషత్తు మంత్రం వెనుక ఉన్న రహస్యం. అలాగే ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం కుబేరాయ నమః అనే కుబేర మంత్రాన్ని 40 రోజుల పాటు ఎందుకు జపించాలి, ఈ రెండు మంత్రాలు కలిసి మన జీవితంలో ఎలాంటి మార్పు తీసుకురాగలవు అనే విషయాలను లోతుగా ఈ రోజు నేను మీకు చెప్తాను. ఉపనిషత్తులలో అత్యంత చిన్నదైన, అత్యంత శక్తివంతమైనదిగా భావించబడేది ఈశావాస్య ఉపనిషత్తు. మొదటి మంత్రం ఏం చెప్తుంది అంటే, ఓం ఈశావాస్యామిదం సర్వం యత్కించ జగత్యాం జగత్. అంటే ఈ విశ్వంలో ఉన్న ప్రతి వస్తువులో, ప్రతి జీవిలో, ప్రతి అనుభవంలో దైవ చైతన్యం నిండి ఉంది. ఇక్కడ ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం కూడా ఉంది. మనిషి పేదవాడు అవ్వడానికి ప్రధాన కారణం డబ్బు లేకపోవడం కాదు, తాను అసంపూర్ణుడనే భావన, తాను లోటులో ఉన్నాననే నమ్మకం. కానీ ఉపనిషత్తు చెబుతుంది, నీవు లోటులో లేవు, నీవు ఇప్పటికే దైవ సంపూర్ణతలో భాగం. ఈ అవగాహన వచ్చినప్పుడు మీలో భయం తగ్గుతుంది, అసూయ తగ్గుతుంది, లోభం తగ్గుతుంది, మనసు ప్రశాంతంగా మారుతుంది. మనం సాధారణంగా సంపద అంటే డబ్బు, బంగారం, ఇల్లు, కారు ఇవే అనుకుంటాం. కానీ వేదాలు చెబుతున్నాయి, సంపదకు 8 రూపాలున్నాయని. ఆరోగ్యం ఒక సంపద, జ్ఞానం ఒక సంపద, ధైర్యం ఒక సంపద, మంచి సంబంధాలు ఒక సంపద, ఆధ్యాత్మిక శాంతి కూడా ఒక సంపద. అష్టలక్ష్మి రూపాలు ఉన్నాయి. నిజమైన ఐశ్వర్యం అంటే బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం కాదు, మన అంతర్గత విలువ కూడా పెరగడం. ఇప్పుడు కుబేర మంత్రం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం కుబేరాయ నమః. ఈ మంత్రంలో శ్రీం అనేది లక్ష్మీ దేవత యొక్క బీజాక్షరం, సమృద్ధి మరియు ఐశ్వర్యానికి సంకేతం. హ్రీం అనేది దివ్య శక్తిని మేల్కొల్పే బీజం. క్లీం అనేది ఆకర్షణ మరియు అనుసంధానం యొక్క శక్తి. కుబేరుడు కేవలం ధనానికి అధిపతి మాత్రమే కాదు, సంపదను రక్షించే బాధ్యతకు ప్రతీక. అంటే డబ్బు సంపాదించడం ఒక కళ అయితే దానిని సద్వినియోగం చేయడం ఒక జ్ఞానం. కుబేర సాధన మనకు ఆ జ్ఞానాన్ని గుర్తు చేస్తుంది. ఎందుకు 40 రోజులు చేయాలి ఈ సాధన? వేద సాంప్రదాయంలో నిరంతర సాధన ద్వారా మనసులో కొత్త సంస్కారాలు ఏర్పడతాయి. ప్రతిరోజు ఒక మంత్రాన్ని జపించడం ద్వారా మన ఆలోచనల తరంగాలు మారడం స్టార్ట్ అవుతాయి. మన దృష్టి లోటుపై నుంచి సమృద్ధి వైపుకు మారుతుంది, భయం నుంచి విశ్వాసానికి మారుతుంది, అవ్యవస్థ నుంచి క్రమశిక్షణకు మారుతుంది. ఇదే సాధన యొక్క అసలు ఫలితం. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఒక మంచి ప్లేస్ లో కూర్చోండి, 3 సార్లు లాంగ్ బ్రీత్ తీసుకోండి, స్లోగా వదలండి. తర్వాత ఓం ఈశావాస్యామిదం సర్వం ఈ మంత్రాన్ని ఒకసారి చదవండి. ఆ తర్వాత ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం కుబేరాయ నమః మంత్రాన్ని 11 సార్లు లేదా 54 సార్లు లేదా 108 సార్లు జపించండి. ఇలా ఈ జపం పూర్తయిన తర్వాత మీ జీవితంలో ఇప్పటికే ఉన్న ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు తెలియజేయండి. గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు మీరు చేస్తున్న ఈ మంత్రం మీకు డబ్బును తీసుకొని వస్తుంది, సంపదను స్వీకరించగల చైతన్యాన్ని మీలో మేల్కొల్పుతుంది. ఈశావాస్య ఉపనిషత్తు మనకు చెప్తుంది, ఈ విశ్వం దైవంతో నిండి ఉందని. కుబేర మంత్రం మనకు గుర్తు చేస్తుంది, సమృద్ధి అనేది మన సహజ స్థితి అని.
మీరు ఒక 40 డేస్ పాటు ఈ యొక్క సాధనను నిజాయితీగా చేస్తే, నమ్మకంతో చేస్తే, ముందుగా మారేది మీ పరిస్థితులు కాదు, మీరు. మీరు మారతారు. మీరు మారినప్పుడు మీ ప్రపంచం కూడా మారడం ప్రారంభమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వేద జ్ఞానం, వేద రహస్యాలు, సంపద చైతన్యానికి సంబంధించిన వీడియోల కోసం అరుణ్ గిక్స్ ఛానల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బెల్ ఐకాన్‌ను ప్రెస్ చేయండి. ఓం శాంతి శాంతి శాంతిః. ధనంని వెంబడించవద్దు. ధనాన్ని ఆకర్షించే చైతన్యంగా మనం మారదాం. థాంక్ యూ సో మచ్.